కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మీడియాపై ఆ మంత్రి లోకేష్ చిందులేశారు. గుడ్లవల్లేరు కాలేజీలో ఘటనపై ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ హిడెన్ కెమెరా లేవన్నారు, ఎక్కడ ఒక వీడియో బయటికి రాలేదన్నారు. విద్యాశాఖ మంత్రిని కాబట్టే తనపై ఫోకస్ పెట్టారని, ఈ విషయాన్ని సెన్సేషన్ చేయొద్దంటూ మీడియా ప్రతినిధులపై లోకేష్ చిందులేశారు. కావాలని రచ్చ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంట్లో హిడెన్ కెమెరా ఉందా? హిడెన్ కెమెరా ఉందా? కెమెరా చూపించు, కెమెరా చూపించు తమ్ముడు, కెమెరా చూపించు. హిడెన్ కెమెరాలు లేవు, ఎక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు, ఎక్కడ ఒక వీడియో బయటికి రాలేదు. ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నా పైన ఎక్కువ ఫోకస్ ఉంది. ఐఎమ్ రెడీ ఫర్ దట్ ఫోకస్. ఐ హావ్ నో ప్రాబ్లం. అయితే ఉందా లేదా నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా, మీడియా మిత్రుని అడుగుతున్నా. అవును సార్, దొరికినాయా? పోలీసు వాళ్ళు వెళ్ళారు, కలెక్ట్ చేసుకున్నారు, ఎవిడెన్స్ ఉంది. పిల్లలు ఎక్కడ హిడెన్ కెమెరా చూపించలేకపోయారు. ఇట్స్ ఫ్యాక్ట్. సో మీరు కూడా దుష్ప్రచారం చేస్తాం మానేయండి ఫస్ట్. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, మీడియాపై దబాయింపులు కాకుండా నిజంగా ఉన్నాయి లేదనేది వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది కదా. ఇంత పెద్ద ఎత్తున రభస జరిగింది అంటే కనుక ఎలాంటి ఆధారాలు లేవా? మరోవైపు ఎస్ఐని కూడా బదిలీ చేసినట్టుగా కూడా చూస్తున్నాం. ఏం జరుగుతోంది అక్కడ? మంత్రి తీరుని ఏ విధంగా చూడాలి? హరి, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ వ్యవహారంలో నారా లోకేష్ 300 మంది ఆడపిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాన్ని ఇది కేవలం ఒక దుష్ప్రచారం అంటూ కొట్టి పారేసినటువంటి పరిస్థితి. నారా లోకేష్ గుడ్లవల్లేరులో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీకి సందర్శించలేదు, అక్కడ విద్యార్థులతో మాట్లాడలేదు, ఆ ఆడపిల్లల ఆవేదన వినలేదు, వాళ్ళ ఆరాటాన్ని లేదు. కానీ మాత్రం ఇదంతా మీడియా హాట్ కాలేజీ సంబంధించి వాళ్ళ ప్రెస్ మీట్ టార్గెట్ చేశారు. ఇదేదో మీడియా వెలిగి చూసినటువంటి అంశమో లేదా మీడియా బయటికి తీసుకొచ్చిన అంశమో కాదు. ఇది స్వయంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు 2 రోజులు రాత్రులు కంటి మీద కునుకు లేకుండా ఆడపిల్లలు ఆందోళన చేసినటువంటి సంఘటన. హిడెన్ కెమెరాలకు సంబంధించి వీడియోలు రికార్డ్ చేసి షేర్ చేస్తా ఉన్నారు. 300 వీడియోలు చేసినటువంటి సంఘటన. హిడెన్ కెమెరా వీడియోలు రికార్డ్ చేసి 300 వీడియోల వరకు కూడా ఉన్నాయని ఆ విద్యార్థులు చేసినటువంటి ఆరోపణలు, ఆ విద్యార్థులు చేసినటువంటి ఆ కంప్లైంట్, ఆ విద్యార్థులు బయట పెట్టినటువంటి అంశం. ఇదేదో మీడియా చేసిన అంశం కదా, కానీ దాన్ని మీడియాపై నెట్టేసి నారా లోకేష్ ఆ విచారణని మసిపూసేసేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నారని చాలా స్పష్టంగా అవుతుంది. అంతేకాకుండా ఆడపిల్లల పోరాట ఆందోళనని, వారి ఆవేదనను అవమానించేలాగా ఇది ఒక చేయడం అనేది ఇప్పుడు విద్యార్థులు కూడా తీవ్ర ఆగ్రహానికి దారితీస్తుంది. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి ఇంకా విచారణ పూర్తి కాలేదని అధికారులు చెప్తా ఉన్నారు. విచారణలో ఏం చేశారు ఇప్పటివరకు ఎవరూ ప్రకటించలేదు. కానీ మంత్రి నారా లోకేష్ మాత్రం తీర్పు చెప్పేశారు. ఇది ఒక కేవలం సెన్సేషన్ కోసం చేస్తుంది, మీడియా సెన్సేషన్ అంటూ మీడియాపై నెట్టారు. అంటే అది కూడా ఒక వర్గం మీడియాకి సంబంధించి తనను టార్గెట్ చేసిందంటూ నారా లోకేష్ మాట్లాడడం మరీ విదూరంగా. ఎందుకంటే ఇది జాతీయ మీడియా దగ్గర నుండి రాస్తున్నటువంటి అన్ని ఛానళ్లు, అన్ని పత్రికలు కూడా ఈ ఘటనను కవరేజ్ చేశాయి. కానీ దీన్ని మీడియా పైన నెట్టేసేటువంటి ప్రయత్నం. అంతేకాకుండా విచారణకు సంబంధించి మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయ్యింది ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక హాస్టల్లో ఉన్నటువంటి 100 మంది విద్యార్థులు వర్షంలో 2 రోజులు రాత్రులు ఆందోళన చేసి తిండి తినకుండా కంటి మీద నిద్ర లేకుండా ఆందోళన చేస్తే వాళ్ళకి సంబంధించి అక్కడికి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయలేక ఆ విచారణ అక్కడికి ఎవరితో కూడా మాట్లాడలేదు. కానీ మాట్లాడకుండానే పోలీసుల నుండి ఇంటెలిజెన్స్ అధికారులు నా దగ్గర సమాచారం ఉన్నట్టు, ఈ అసలు వివాదమే లేదన్నట్టు, ఈ కేసే లేనట్టుగా ఆ నారా లోకేష్ కొట్టి పారేయడం అన్నది ఇప్పుడు మరింత కలకలం రేస్తుంది. ఏదైతే మొదటి రోజు నుండి ఈ కేసును రూపుమాపేందుకు, ఈ కేసును క్లోజ్ చేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే వరుసగా సాగుతూ వచ్చాయో దానికి ఇది ఒక కన్క్లూజన్ లాగానే మనం భావించవచ్చు. కానీ విద్యార్థులు అందరూ ఏ విధంగా అయితే వెళ్ళిన వాళ్ళంతా కూడా పోలీసులు ఎలా అయితే వీడియోలు ఉన్నాయని అడిగారో, ఇప్పుడు మంత్రి నారా లోకేష్ కూడా ప్రశ్నించినటువంటి మీడియాని వీడియోలు అడుగుతున్నటువంటి పరిస్థితి, ప్రశ్నించినటువంటి మీడియాని ఆధారాలు అడుగుతున్నటువంటి పరిస్థితి. విచారణ జరిపింది పోలీసులు, అక్కడ మీడియాను కూడా అనుమతించిన విచారణ సందర్భంగా. కానీ మంత్రి నారా లోకేష్ ఇప్పుడు మీడియాపై తిరిగి చిందులేసినటువంటి పరిస్థితి ప్రశ్నించినందుకు ఆయన టార్గెట్ చేయడం కోసం
సెన్సేషన్ చేస్తుందంటూ మరొక వితండ వాదాన్ని తీసుకొచ్చారని చెప్పొచ్చు. నారా లోకేష్ ని టార్గెట్ చేయడానికి అక్కడ అమ్మాయిలకి ఏం అవసరం ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఏం అవసరం ఉంటుంది, వాళ్ళ మానాలు ఆ వీడియోలు తీసి ఎవరో అమ్ముతున్నారు లేదా షేర్ చేస్తున్నారు అన్నట్టు ఒక ఆందోళన వాళ్ళు చేస్తుంటే దాన్ని నారా లోకేష్ ని టార్గెట్ చేయడం కోసం చేశారంటూ మాట్లాడడం అనేది ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారింది. దీనిపైన కాలేజీ సంబంధించిన విద్యార్థులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో కూడా చూడాలి. ఆల్ రైట్ సతీష్.